వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జోసా 2025 కౌన్సిలింగ్కి మీరు పార్టిసిపేట్ చేసి మీకు వచ్చిన సీటు కన్ఫర్మ్ చేసుకోవాలంటే మీ దగ్గర రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్ లిస్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తాను. మనకు కౌన్సిలింగ్లో ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ వచ్చిన వెంటనే మనం ఫస్ట్ చేయాల్సిన పని డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్ ఏమైతే కావాలో అవన్నీ అప్లోడ్ చేయాలి. సో ఇంకా ఏప్రిల్ 1 వస్తుంది కాబట్టి అందరూ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఎందుకు ఏప్రిల్ 1 అనేది చెప్తున్నా అనేది కూడా మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో మనకు రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ వచ్చిన వెంటనే మనకు స్క్రీన్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. మీ సీరియల్ నెంబర్, డాక్యుమెంట్స్ టైప్, డాక్యుమెంట్ స్టాటస్, రిమార్క్, వ్యూ అప్లోడెడ్ డాక్యుమెంట్ ఆర్ ఇమేజ్ అనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. మనం ఇక్కడ ఏ డాక్యుమెంట్ అయితే అవసరం ఉంటుందో దాన్ని అప్లోడ్ చేయాలి. వాళ్ళు ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, సీరియల్ నెంబర్తో పాటు నేమ్ మెన్షన్ చేస్తారు. అది వెరిఫికేషన్ అయితేనేమో వ్యాలిడ్ అని, నాట్ వెరిఫైడ్ అని, వెరిఫికేషన్ కాకపోతే ఎందుకు కాలేదని రిమార్క్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఎటువంటి రిమార్క్ రాకుండా మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోవాలి అంటే మనకు ఉండే టైం ఆల్మోస్ట్ 4 to 5 days టైం ఉంటుంది. ఈ టైం గ్యాప్లోనే మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం, అవి వెరిఫికేషన్ అవ్వడం, వెరిఫికేషన్ ఆఫీసర్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి వ్యాలిడ్ అని మనకు అప్డేట్ చేయడం, వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందని మనకు స్టాటస్ రావాలి. అలా వస్తేనే మనకు వచ్చిన సీటు మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఎటువంటి మిస్టేక్స్ చేసినా సీట్ క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఇప్పుడు 1 by 1 ప్రతి ఒక్కరూ రెడీ చేసుకోండి. ఫస్ట్ వన్ ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ మెమో. మార్క్ షీట్ అన్న 10th క్లాస్ మెమో అన్న రెండు సేమే. ప్రజెంట్ మీ దగ్గర అయితే ఉండదు, కానీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు మీ ఇంటర్ కాలేజ్కి వెళ్తే కాలేజ్లోనే మెమో మీది మీకు రిటర్న్ ఇస్తారు. లేదు మీరు లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మీ దగ్గర మెమో ఉంటుంటుంది. కంపల్సరీగా మెమో ఒరిజినల్ అప్లోడ్ చేయాలి. మేము ఒరిజినల్ కాకుండా కలర్ ప్రింట్అవుట్ తీసి అప్లోడ్ చేస్తాం, లేదు జిరాక్స్ అప్లోడ్ చేస్తామంటే మాత్రం యాక్సెప్ట్ చేయరు. కంపల్సరీగా ఒరిజినల్ మెమో అప్లోడ్ చేయాలి. సెకండ్ వన్ ఇంటర్ ఆర్ 12th క్లాస్. అంటే మనకు సిబిఎస్ఈ స్టూడెంట్స్కి 12th క్లాస్ మెమో, మనకు స్టేట్ బోర్డ్ స్టూడెంట్కి ఇంటర్ మెమో అంటాం కదా, మార్క్ షీట్ అన్నా కూడా సేమే. సో ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీ ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్తే మీకు షార్ట్ మెమో అనేది ఇస్తారు. లాంగ్ మెమో అయితే ఇప్పుడే రాదు స్టేట్ బోర్డ్ స్టూడెంట్కి. కాబట్టి ఈ షార్ట్ మెమో తీసుకున్నాం, దానిపైన ప్రిన్సిపల్ సైన్, కాలేజ్ యొక్క స్టాంపు కంపల్సరీగా వేపించి తీసుకోండి. లేదు అంటే వ్యాలిడ్ అవ్వదు. షార్ట్ మెమో ఇచ్చారు కదని డైరెక్ట్గా తీసుకొని వచ్చి మీరు అప్లోడ్ చేశారనుకోండి, ప్రిన్సిపల్ సైన్ స్టాంపు లేదు కాబట్టి యాక్సెప్ట్ చేయరు. అదే లాంగ్ మెమో వచ్చి ఉంటే కనుక డైరెక్ట్గా దాన్ని అప్లోడ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీకు కనుక మెమో కాలేజ్ నుంచి మీకు రాలేదు, మెమో కాలేజ్లో మీరు తీసుకోవాలనుకుంటే డిజిలాకర్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే మీరు డిజిలాకర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న మెమో అయినా సరే యాక్సెప్ట్ చేస్తారు. మెమో డిజిలాకర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సైన్ స్టాంపు వేయించుకుంటే సరిపోతుంది. ఇది 12th క్లాస్ సర్టిఫికేట్. మీకు కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీ ర్యాంక్, మీ కేటగిరీ బేస్ చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందనేది మీకు పీడిఎఫ్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కాలేజెస్ మీ ర్యాంక్ బేస్ చేసుకొని ఎలా చూజ్ చేసుకోవాలి, ఏ కాలేజ్ కరెక్ట్గా మీకు సెట్ అవుతుంది, మీకు కంప్లీట్గా డిసిషన్ మేకింగ్ క్రైటీరియా అనేది ఎలా చూజ్ చేసుకోవాలనేది గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీ డిసిషన్ తీసుకున్న తర్వాత మేము ప్రియారిటీ లిస్ట్ కాలేజెస్ ఎలా రెడీ చేసుకోవాలి, చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి ఏ లాజిక్స్ టెక్నిక్స్ యూజ్ చేయాలి, ప్రతి రౌండ్ తర్వాత ఎటువంటి డిసిషన్ తీసుకోవాలి, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎలా కంప్లీట్ చేసుకోవాలి, మీ సీట్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మెంటర్షిప్ ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది కామన్ ఇన్ఫర్మేషన్ చేయడానికి. కానీ ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్లో మెసేజ్ ద్వారా మీ డౌట్ క్లారిఫై అవుతుందంటే మెసేజ్ చేయడం జరుగుతుంది, లేదు కాల్ ద్వారానే మీకు అర్థమవుతుందంటే కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇండివిజువల్గా మీకు వాట్సాప్లో
కాల్ అయినా, నార్మల్ కాల్ అయినా, వాట్సాప్లో మెసేజ్ రూపంలో అయినా మీ ప్రతి ఒక్క డౌటు మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా నేను మాత్రమే మీ కాల్స్కి ఆన్సర్ చేస్తాను, నేను మాత్రమే మీ మెసేజ్కి రిప్లై ఇస్తాను. ఇంకా వేరే సెకండ్ పర్సన్ అంటూ ఎవరు ఉండరు. మీకు మెంటర్షిప్ కావాలంటే జోస్ అండ్ సీసాప్ కౌన్సిలింగ్ అయితే 2000 రూపీస్. జోస్ అండ్ సీసాప్ కౌన్సిలింగ్తో పాటు మేము ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా బెస్ట్ వన్ వస్తే జాయిన్ అవుతాం అనుకుంటే బిట్ షాట్, విఐటి, మణిపాల్, అమృత, కమ్యూనికే, శాస్త్ర ఈ యూనివర్సిటీస్ కూడా జాయిన్ అవుతాం అనుకుంటే కనుక మీరు 4000 రూపీస్ పే చేస్తే ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది 6309410931. మీరు మెంటర్షిప్ కావాలి, గైడెన్స్ కావాలనుకుంటే పేమెంట్ ఇక్కడ యూపీఐ ఐడి కూడా ఇవ్వడం జరిగింది, స్కాన్ కూడా ఇవ్వడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత మన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే, పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు ఆటోమేటిక్గా మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది, మీకు గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరు ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. మీరు 2 years కష్టపడి 3 years కష్టపడి అన్ని ల్యాక్స్ స్పెండ్ చేసి ఫైనల్గా ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా బెస్ట్ కాలేజ్లో సీట్ రాలేకపోవడం అనేది చాలా బాధగా ఉంటుంది. అలాంటి ఎటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ జెన్యూన్గా మీకు గైడెన్స్ కావాలనుకుంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. సో తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ డాక్యుమెంట్ విషయానికి వస్తే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కేటగిరీ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఒకటే. ఇందులో కూడా మీరు కనుక ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఓల్డ్ సర్టిఫికేట్ ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తారు. బెటర్ 3 years కంటే ఇంకా ఎక్కువ ఓల్డ్ అయితే కనుక ఆ సర్టిఫికేట్ అనేది రెన్యువల్ చేయించుకోండి. బెస్ట్ April 1 తర్వాత రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మీ సేవలో రెన్యువల్ చేసుకునే టైంలో ఇక్కడ ఎవరు మాన్యువల్గా మళ్ళీ మన జోసా కౌన్సిలింగ్ వెబ్సైట్లో నుంచి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి మాన్యువల్గా సైన్ చేయించుకోవాల్సిన అవసరం ఏ సర్టిఫికేట్కి లేదు. టీఎస్లో అయితే మీ సేవ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ సరిపోతుంది. ఏపీలో అయితే మీ సేవ గ్రామ సచివాలయం నుంచి తీసుకున్న సర్టిఫికేట్ సరిపోతుంది. కర్ణాటక, తమిళనాడు స్టేట్ అయితే మీరు సెంటర్స్ మీ సేవ సెంటర్స్ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ అయినా సరిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే రెన్యువల్ చేసుకునే టైంలో జస్ట్ ఒక డౌట్ క్లారిఫై చేసుకోండి. మీ సేవ సెంటర్లో మేము ఎస్సీ ఎస్టీ స్టేట్లో వస్తాం, సెంట్రల్లో కూడా సెంట్రల్లో కూడా మా క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ అవుతుందా లేదా అని ఒక్కసారి డౌట్ క్లారిఫై చేసుకోండి. ఎస్, స్టేట్లో కూడా మీరు ఎస్సీని అవుతారు, సెంట్రల్లో కూడా ఎస్సీని కేటగిరీ అవుతారు, ఎస్టీ కూడా సేమ్ సెంట్రల్లో అవుతారంటే డైరెక్ట్గా రెన్యువల్ చేసేసుకొని సర్టిఫికేట్ తీసుకోండి, సరిపోతుంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏప్రిల్ ఎందుకు చెప్పానంటే ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ ఓపెన్ కేటగిరీ ఓసీ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది. April 1 తర్వాత తీసుకున్న సర్టిఫికేటే వ్యాలిడ్ అవుతుంది. మీరు కనుక ముందు ఈ డేట్ కంటే ముందు సర్టిఫికేట్ తీసుకొని ఉంటే దాన్ని రెన్యువల్ చేయించుకోండి. April 1 కంటే ముందు మీరు లాస్ట్ ఇయర్ తీసుకున్నారా, లేదు మార్చిలో తీసుకున్నారా, జనవరిలో తీసుకున్నారా, డిసెంబర్లో తీసుకున్నారా, ఏది అనవసరం. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ కంపల్సరీగా రెన్యువల్ చేసుకోవాలి. April 1, 2025 తర్వాత డేట్ ఉన్న సర్టిఫికేటే వ్యాలిడ్ అవుతుంది. అలాగే ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ కూడా April 1, 2024 తర్వాత ఉన్నది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఇక్కడ మనకు తెలంగాణ స్టేట్లో మీ సేవలు ఇచ్చిన సర్టిఫికేట్ అయినా, ఏపీలో మీ సేవ గ్రామ సచివాలయంలో ఇచ్చిన సర్టిఫికేట్ పైన ఓబీసీ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఇక్కడ ఓబీసీ అని సర్టిఫికేట్ చూడగానే ఎవరు వరి అవ్వకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓబీసీ సర్టిఫికేట్ అయినా సరే, ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ అయినా సరే రెండు సేమే. వీటి మీనింగ్ రెండు సేమే ఉంటుంది. ఆ సర్టిఫికేట్లో ఉండే మ్యాటర్ కూడా సేమ్ మ్యాటర్ ఉంటుంది. మీరు ఈ సర్టిఫికేట్ మీ సేవ నుంచి గ్రామ సచివాలయం నుంచి తీసుకున్న సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే చాలు. మీరు మళ్ళీ మాన్యువల్గా ప్రింట్అవుట్ తీసుకొని ఆ సర్టిఫికేట్ ఎంఆర్ఓతో సైన్ చేయించుకొని అదే అప్లోడ్ చేయాలనేది అవసరం ఏమీ లేదు. మన మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ ఫ్యూ ఇయర్స్గా డైరెక్ట్గా సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నారు. వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవుతుంది, ఏ ప్రాబ్లం రాదు మీకు. నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, మెడికల్ సర్టిఫికేట్. ఈ మెడికల్ సర్టిఫికేట్ ఏంటంటే అందరు స్టూడెంట్స్కి ఉంటుంది. మీరు ఆల్రెడీ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయినా సరే, మీరు ఏ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్ అయినా సరే, ప్రతి ఒక్కరికి మెడికల్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అంటే స్టూడెంట్ ఫిట్గా ఉన్నారా లేదా, కొన్ని మెడికల్ ఫీల్డ్స్ అనేవి
అందులో నోట్ చేసి ఉంటాయి. మెడికల్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో మనకు ఐ బాగుందా, నోస్ బాగుందా, ఇయర్ బాగుందా అని మనం డైరెక్ట్గా మాట్లాడుకున్నట్టు కాకుండా డాక్యుమెంట్ రూపంలో అవన్నీ డాక్టర్ చేత సైన్ చేయించుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది న్యూ సర్టిఫికేట్ జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన టైంలో వస్తుంది. అప్పుడు దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు గవర్నమెంట్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ అయినా సరే, లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా సరే వెళ్ళి గవర్నమెంట్ డాక్టర్తో సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్టేట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అని ఉంటుంది. స్టేట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనగానే ఎవరూ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సర్టిఫికేటు ఏంటి అంటే నెంబర్ 2 మన సర్టిఫికేట్ ఉంది కదా, ఇంటర్ ఆర్ +12 సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదే సర్టిఫికేట్ ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి అప్లోడ్ చేయాలి. సేమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. రెండు ప్లేస్లలో ఒకటే అప్లోడ్ చేయాలా సార్ అంటే ఎస్. ఇక్కడ స్టేట్ ఎలిజిబిలిటీ అంటేనే మీనింగ్ ఇంటర్మీడియట్ ఎక్కడైతే చదివారో అదే మీకు స్టేట్ ఎలిజిబిలిటీ అవుతుంది. అదే సర్టిఫికేట్ ఇక్కడ కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత మీరు పీడబ్ల్యూడీ స్టూడెంట్ అయితే కనుక పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ మీకు ఆల్రెడీ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి ప్రజెంట్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాల్సినవి. అండ్ ఇక్కడ సార్ మరి మాకు ఫీ వేవర్ అప్లికేబుల్ అవుతుంది కదా, మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలా అని చాలామందికి డౌట్ వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మాకు సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు అప్లోడ్ చేయము. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు కాలేజీలో జాయిన్ అయిన టైంలో కావాల్సి ఉంటుంది. కాలేజీకి ఎప్పుడు జాయిన్ అవుతారంటే ఐఐటి కాలేజీలో సీట్ వచ్చిన స్టూడెంట్ అయితే కనుక మీరు కాలేజీకి వెళ్ళి జాయిన్ అయ్యే టైం జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్తారు, అంటే ఆల్మోస్ట్ జూలైలో. అదే మీరు ఎన్ఐటి, IIIT, జిఎఫ్టీ కాలేజెస్కి వెళ్ళే స్టూడెంట్స్ అయితే ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్లో కనుక వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అది సిసాప్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత. ఇవి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కంప్లీట్గా అందరూ కరెక్ట్గా రెడీ చేసి పెట్టుకోండి. ఎటువంటి మిస్టేక్ లేకుండా ఉండాలి. థ్యాంక్ యూ.